దశాబ్దాలుగా హాలీవుడ్ సినిమాలలో ఏరియా 51 కథలో మనం చూసిన ఏలియన్స్ అంటే ఆకాశం నుంచి ఊడిపడే పచ్చటి వింత జీవులు, ఎగిరే పక్షులు అనే భావన అందరిలోనూ బలంగా నాటుకుపోయింది. ప్రపంచమంతా ఇంకా అంతరిక్షంలోని జీవం కోసం వెతుకుతూ ఉంటుంది. అమెరికా ప్రభుత్వం మాత్రం ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది. తాము వెతుకుతున్న ఏలియన్స్ అంతరిక్షం నుంచి వచ్చిన వారు కాదు, మెక్సికో సరిహద్దు దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులని స్పష్టం చేసింది. నిజం ఎక్కడో విశ్వంలో లేదు, అది ఇక్కడే మన మధ్యే ఉంది అంటూ అమెరికా వీధుల్లోనే అసలైన ఏలియన్ సంతరించుతున్నట్లుగా అధికార గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా అంతర్గత భద్రతా విభాగం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఈ విదేశీయులు ఎక్కడో దాక్కొని లేరు. వారు ఉన్న దైనందిన మన జీవితాలలోనే ఒక భాగస్వాములు అయిపోయారు. మీతో పాటు బస్సుల్లోనే ప్రయాణిస్తూ, మీ పిల్లల స్కూల్ దగ్గర లేదా సూపర్ మార్కెట్లలో మీ పక్కనే నిలబడి షాపింగ్ చేస్తూ ఉండవచ్చు. చూడడానికి మనలాగానే ఉన్న ఒకే ఒక చిన్న తేడా, వారు ఈ దేశ చట్టబద్ధమైన పౌరులు కాదు, చట్ట వ్య చట్ట వ్యతిరేకంగా సరిహద్దులు దాటి వచ్చిన వారే. సంచలన గణాంకాలు. రిపోర్ట్ సస్పీషియస్ ఏలియన్ మెషిన్. అమెరికా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఏరి పారేయడానికే భారీ ఆపరేషన్ను ప్రారంభించింది. యుఎఫ్ఓల కోసం చూసేవారికి నిరాశే. ఈ ప్రకటనతో ఏరియా 51 రహస్యాల గురించి, ఆకాశంలో ఎగిరే వింత వస్తువుల గురించి పరిశోధనలు చేసే స్పేస్ ప్రేమికులకు తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పాలి. గ్రహాంతర వాసులు వస్తారు అని ఎదురు చూసే వారికి అమెరికా ఇచ్చిన క్లారిటీ ఏంటి అంటే, ప్రస్తుతానికి ఆకాశం నుంచి వచ్చే ముప్పేమీ లేదు, కానీ భూమి మీద సరిహద్దుల ద్వారా వచ్చే ముప్పు మాత్రం అరికట్టాల్సిందే అని ప్రభుత్వం హెచ్చరిక. మీకు ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపించే ఏలియన్ తరహాలో కనపడితే, మొదట అతను నిజంగా అంగారక గ్రహం నుంచి వచ్చాడా లేక మెక్సికో సరిహద్దు నుంచి వచ్చాడా అనేది సరిచూసుకోవాలని, అనుమానం వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని అంతర్గత భద్రతా సంస్థలు కోరుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లాగా స్పేస్ ఏలియన్స్ కూడా టెలిస్కోప్లను పట్టుకొని ఆకాశం వైపు చూస్తుంటే, అమెరికా మాత్రం తన సొంత వీధులలో, నగరాలలో సంచరిస్తున్న అక్రమ ఏలియన్లను ఏరిపారేసే పనిలో పడింది. ఈ సరిహద్దుల సంక్షోభం అమెరికా రాజకీయాలన భద్రత ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.